ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో భరణి నక్షత్రం అత్యంత శక్తివంతమైన మరియు సృజనాత్మకమైన నక్షత్రాలలో ఒకటి. ఇది నక్షత్ర మండలంలో రెండవది. దీనికి అధిపతి శుక్రగ్రహం, రాశి అధిపతి కుజుడు. భరణి అంటే భరించేది లేదా పోషించేది అని అర్థం. ఈ నక్షత్రానికి దేవత యమధర్మరాజు. జననం మరియు మరణం, సృజన మరియు వినాశనం వంటి గంభీరమైన అంశాలు ఈ నక్షత్రంతో ముడిపడి ఉంటాయి. భరణి నక్షత్రం అమ్మాయిల వ్యక్తిత్వం, వివాహం మరియు భవిష్యత్తు ఎలా ఉంటుందని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భరణి నక్షత్రం మేషరాశిలో 13.20 డిగ్రీల నుండి 26.40 డిగ్రీల వరకు విస్తరించి ఉంటుంది. దీని చిహ్నం యోని. ఇది సృష్టికి మరియు పునరుత్పత్తికి సంకేతం. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అపారమైన శక్తిని కలిగి ఉంటారు. శుక్రుడి వల్ల కలిగే కళాత్మక దృష్టి, కుజుడి వల్ల కలిగే సాహసం వీరిలో సమానంగా కనిపిస్తాయి. వీరు ఏదైనా పనిని తలపెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. వీరి జీవితం నిరంతరం మార్పులతో కూడి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకురాళ్ళు చూడగానే ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రకాశవంతమైన ముఖం, మెరిసే కళ్ళు మరియు ఆకర్షణీయమైన దేహదారుఢ్యం కలిగి ఉంటారు. శుక్రుడి ప్రభావం వల్ల వీరిలో ఒక సహజమైన గ్లామర్ ఉంటుంది. చిరునవ్వుతోనే ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. వీరు నిజాన్ని మాత్రమే మాట్లాడతారు. ఏ విషయాన్నైనా దాపరికం లేకుండా ముఖం మీద చెప్పేస్తారు. దీనివల్ల కొన్నిసార్లు వీరు శత్రువులను కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. కానీ వారి మనసులో ఎలాంటి కపటం ఉండదు. వీరు ఇతరుల కింద పనిచేయటానికి లేదా ఇతరుల ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. వీరు వంటలో ప్రవీణులు, కళల్లో మేటి మరియు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వేగంగా ఉంటారు. ఏ రంగంలోనైనా ఇట్టే ఒదిగిపోయే గుణం వీరి సొంతం. భరణి నక్షత్ర అమ్మాయిల వివాహ జీవితం చాలా ఆసక్తికరంగా మరియు భావోద్వేగాలతో నిండి ఉంటుంది. సాధారణంగా వీరికి వివాహం 23 నుండి 28 ఏళ్ల మధ్యలో జరుగుతుంది. శుక్రుడు శుభస్థానంలో ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కుజదోషం ఉంటే వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు. కానీ సరైన నివారణలతో వివాహం సజావుగా జరుగుతుంది. వివాహం తర్వాత వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. వీరు తమ భర్త పట్ల చాలా అనురాగంగా ఉంటారు. అయితే తమ స్వేచ్ఛను కోరుకుంటారు. భర్త నుండి గౌరవం మరియు ప్రేమను సమానంగా ఆశిస్తారు. భరణి నక్షత్ర అమ్మాయిలకు వచ్చే భర్త వీరి వ్యక్తిత్వానికి సరైన జోడీగా ఉంటాడు. వీరికి వచ్చే భర్త చూడటానికి చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటాడు. భర్త తరచుగా ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉంటాడు. ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి భర్తగా వస్తాడు. భరణి అమ్మాయిలు కొంచెం మొండిగా ఉండవచ్చు. కాబట్టి భర్త వీరిని అర్థం చేసుకునే సహనం ఉన్న వ్యక్తిగా ఉంటాడు. వీరి మధ్య ప్రేమానురాగాలు చాలా బలంగా ఉంటాయి. భర్త ద్వారా వీరికి విలాసవంతమైన జీవితం, వాహన యోగం మరియు అన్ని రకాల సుఖాలు లభిస్తాయి. వీరి వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దీనికి ప్రధాన కారణం వీరి స్వతంత్ర స్వభావం మరియు ముక్కుసూటి మాట తీరు. భర్త లేదా అత్తమామలతో మాట పట్టింపులకు వెళ్లకుండా ఉండటం మంచిది. వీరు తమ కోపాన్ని నియంత్రించుకుంటే వీరి సంసారం ఎంతో సుఖమయంగా ఉంటుంది. వీరు ఇంటిని అలంకరించడంలో, కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవడంలో మేటి అనిపించుకుంటారు. ఆర్థికంగా వీరు ఎప్పుడూ ఇబ్బంది పడరు. వీరు అడుగుపెట్టిన చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. వీరు మెడిసిన్, ముఖ్యంగా గైనకాలజీ లేదా సర్జరీ, మోడలింగ్, యాక్టింగ్, జ్యువెలరీ బిజినెస్, హోటల్ రంగం మరియు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తారు. సృజనాత్మక రంగాల్లో వీరు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. వీరి జీవితంలో అసలైన రాజయోగం 25 ఏళ్ల నుండి మొదలవుతుంది. 33 నుండి 41 ఏళ్ల మధ్యకాలంలో వీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. సంపదను సృష్టించడమే కాకుండా దాన్ని సరిగ్గా మేనేజ్ చేయడంలో వీరు దిట్ట. వీరికి స్థిరాస్తుల యోగం చాలా బలంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వీరి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. భరణి నక్షత్ర జాతకులకు కిడ్నీ సమస్యలు లేదా సంతాన సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అధిక వేడి చేసే ఆహార పదార్థాలను తగ్గించడం మంచిది. భరణి నక్షత్ర అమ్మాయిలు తమ జీవితంలో అదృష్టం పెంచుకోవటానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించాలి. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన చేయటం చాలా మంచిది. అమ్మవారికి తెలుపు రంగు పువ్వులతో పూజ చేయటం లేదా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. యమధర్మరాజు అధిదేవత కాబట్టి ధర్మాన్ని పాటించడం మరియు పితృదేవతల ఆరాధన చేయటం వల్ల
ఆటంకాలు తొలగిపోతాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వల్ల శత్రుబాధలు తొలగిపోయి విజయం లభిస్తుంది. జ్యోతిష్కుల సలహాతో వజ్రం ధరించడం వీరికి అత్యంత శుభకరం. భరణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అసాధారణమైన శక్తి స్వరూపిణులు. మీరు దేనికైనా సిద్ధపడే మనస్తత్వం కలిగి ఉంటారు. మీలోని సృజనాత్మకతను మరియు ధైర్యాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు ఈ సమాజంలో ఒక గొప్ప రోల్ మోడల్గా నిలుస్తారు. మీ జీవితం ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించిన మధ్య వయసు నుండి మీరు అనుభవించే సుఖాలు వర్ణనాతీతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.